టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ యొక్క పర్సన్ తిరిగి మళ్ళీ మీతో రిలేషన్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఏంటనేది చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో వాళ్ళ యొక్క పాస్ట్ పర్సన్ తిరిగి రిలేషన్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారంట. మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, గతంలో ఏంటంటే వాళ్ళు మనీ కోసం చాలా ట్రై చేశారండి. అంటే ఎకనామికల్గా మనీ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు గతంలో. సో మనీ కోసం అనేది చాలా అవాయిడ్ చేశారు, మిమ్మల్ని చాలా వెయిట్ కూడా చేయించారు, బాధ పెడదామని చాలా ట్రై చేశారంట గతంలో. బట్ తప్పించడానికి కుదరలేదండి, ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు. సో దాన్ని అన్నిటినీ ఓవర్కమ్ చేసి ప్రజెంట్ మీరు ఈ విధంగా ఉన్నారండి. ఇంకో 10 మందికి చెప్పే స్టేజ్లో ఉన్నారు. సో అందుకని చెప్పి ఇలాగే వదిలేస్తే వాళ్ళ లైఫ్ అనేది మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా అన్నీ కోల్పోయారనమాట. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ క్రౌడ్తో ఉన్నారు. సో వాళ్ళ పాత అనేది వేరే దారిలోకి వెళ్ళిపోయింది. బట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎలాగన్నా సరే మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారంట. స్ట్రాంగ్గా ఈసారి రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? బట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి కన్వర్జేషన్ అనేది వాళ్ళకి తెలియట్లేదండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పర్సన్ విషయంలో అది కరెక్టే. వాళ్ళు మీకు తిరిగి ఆ ఆఫర్ ఇద్దాము అనుకుంటున్నారు. బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి మీరు అలో చేయడానికి రెడీగా లేరు. బట్ స్టార్టింగ్ అనేది కనిపించట్లేదండి రిలేషన్లో, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్స్. వేగంగా మిమ్మల్ని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేద్దామని అనుకునే వాళ్ళంట పాస్ట్లో. బట్ ప్రజెంట్ ఏంటి అంటే ఎదురు చూస్తున్నారంట వాళ్ళు, పాత వాళ్ళేనండి, ఎదురు చూస్తున్నారంటే మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలి అని. బట్ ఎవరికి కూడా డివైన్ ఏ రకంగా కూడా అవకాశం అనేది ఇవ్వట్లేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అనేది వస్తుందండి. రిలేషన్షిప్ మీద మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుందా కంప్లీట్గా, లేదంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది మీకు తెలుస్తుందని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ మీకు డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తున్నారండి. అలాగే మీకు ఏం కావాల్సిన సరే ఏంజల్స్ని అంటే అడగండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారంట. రిమైన్ పాజిటివ్గా ఉండండి, ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు, ఓకేనా? అండ్ మీరు లెస్ దెన్ డిజర్వ్, మీకు ఏదైతే డిజర్వో, ఓకే. ఏంజల్స్ చెప్తున్నారండి, లెట్ గో. పాస్ట్ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయొద్దు, వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే కమ్యూనికేట్ చేస్తారు, అప్పుడు ఆలోచించండి. బట్ ప్రజెంట్ ఏంటి అంటే మీ లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయండి, 1కి 10 అవకాశాలు ఉన్నాయి. సో మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓకేనా? యు ఆర్ రెడీ టు స్టార్ట్ న్యూ బిగినింగ్. మీ లైఫ్ మీరు ఎలా అయితే ఉండాలనుకున్నారో ఆ విధంగా మీరు గడపగలుగుతారు, ఆ విధంగా మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఈ విషయంలో మీరు ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి, ఓకేనా? కాంప్రమైజ్ అయిపోండి, దేని గురించి అయినా ఫిక్స్డ్గా మీకు నచ్చని, మీకు మంచిది కాని విషయంలో మీరు ఇంకా స్టిక్ అయ్యి ఉంటే కాంప్రమైజ్ అయిపోండి. అండ్ సైన్ కోసం అంటే చూడండి, మీరు ఆల్రెడీ ఏంజిల్ ప్రేయర్లోనో దేవుడికో ఏదో రకంగా మీరు అడిగినప్పుడు, ప్రేయర్లోనో పూజలోనో అడిగినప్పుడు వాళ్ళు మీకు ఆన్సర్స్ చెప్తారు కదా. సో 333 మీ లైఫ్లో అయితే సెలబ్రేషన్ పక్కా అని చెప్తున్నారండి. మీరు వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ ఏదైతే ఉందో ఆ విషయంలో ఖచ్చితంగా అయితే పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది ఉంటుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు ఏ విషయంలోనే ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓకేనా? డివైన్ టైమింగ్లో మీకు కావాల్సినవి అన్నీ వస్తాయి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్. ఇట్స్ అప్ టు యూ. మీరు ఏం చేసినా సరే ఏంజల్ మీతోనే ఉంటాను అని అంటున్నారండి. ప్రజెంట్ మీకు రిలేషన్ విషయంలో ఏవైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా తెలుస్తాయని చెప్తున్నారండి. సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. మీకు క్లారిటీగా అన్ని సిచ్యువేషన్స్ని మీరు క్లియర్గా చూడగలుగుతారు, ఓకేనా? మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి అని ఏంజల్ చెప్తున్నారండి. అండ్ చాలా రోజుల నుంచి మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి కెరియర్కి సంబంధించి, అలాగే మీరు ఏదైతే ఓన్గా చేయాలి అని అనుకుంటున్నారో అది మొదలు పెట్టండి అని చెప్తున్నారు. మీకు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అంటే అడగండి, ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎస్ఆర్ను క్వశ్చన్ అడుగుంటే ఎస్ అండి, మీరు అనుకుంది కరెక్టే. అండ్ మీకు అది ప్రాఫిటా కాదంటే ప్రాఫిట్ అండి, జరుగుతుందా లేదంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఓకేనా? అండ్ కొంచెం టైం అనేది వెయిట్ చేయండి, మీ లైఫ్లో ఖచ్చితంగా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు అసలు ఏ విషయంలోని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ రకంగా కూడా
మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పి ఏంజల్స్ అంటున్నారండి. ప్రజెంట్ మీరు ఏదైనా దేని గురించి అయినా అయిపోయిన దాని గురించి కానీ ఏమైపోద్దని కానీ ఆలోచిస్తుంటే అస్సలు వర్రీ అవ్వద్దు. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఓకేనా. బిహైండ్ ద సీన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఏంజల్స్ చూసుకుంటానని చెప్తున్నారండి. మీ లైఫ్లో ఖచ్చితంగా మనీ అయితే వస్తుందండి. అబండెన్స్ ఖచ్చితంగా వస్తుంది. మనీ మీరు ఖచ్చితంగా ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా మేము ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.